ఇప్పటివరకు మనం తెలుసుకున్న నీతి ఏంటి అంటే డేటా వేర్హౌస్తో మొదలైన స్ట్రక్చర్ ఓఎల్ఆప్ స్ట్రక్చర్ మెల్లగా డేటా లేక్కి వెళ్ళింది. డేటా లేక్ ఎందుకంటే ఫైల్ రిలేటెడ్ మాట్లాడుతున్నాను కాబట్టి. కానీ ఫైల్ రిలేటెడ్ మాట్లాడినా కూడా ఎండ్ యూజర్కి అనాలిసిస్ చేయడానికి ఇంకొన్ని అడిషనల్ టూల్స్ క్రియేట్ చేయాల్సి వచ్చింది వాడికి. సో ఇవన్నీ ఆ తలనొప్పి భరించలేక ఆ రెండింటి కాంబినేషన్ తోటి వెళ్ళిపోదామని చెప్పి వాడు కొత్త అప్రోచ్ తోటి వచ్చాడు. ఏంటయ్యా అంటే ఐ విల్ హ్యావ్ బోత్ డేటా లేక్ అండ్ డెల్టా లేక్. సో వాడు డేటా లేక్ని వాడతాడు. నెక్స్ట్ వచ్చేసి మోడర్న్ డేటా వేరోజ్ ఇదంతా. దీనికి డేటా వేరోజింగ్ కూడా ఉంటుంది. ఈ డేటా లేక్కి రిలేషనల్ డేటా వేరోజింగ్ కూడా ఉంటుంది. వేర్ హౌస్ ఓకే. డేటా లేక్ అనేది స్టేజింగ్ ఏరియా. ఇది కంప్లీట్గా స్టేజింగ్ పార్ట్. సో ఇది కంప్లీట్గా స్టేజ్ పార్ట్. స్టేజింగ్ అంతా ఇక్కడ అవుతుంది. ఇది కంప్లీట్గా అనాలిసిస్ ఏరియా. ఇదంతా డైరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇవన్నీ అనాలిసిస్ అవుతాయి ఇక్కడ. సో ఇదంతా అనాలిసిస్ పార్ట్. సో డేటా లేక్కి డేటా సోర్స్ నుంచి వస్తుంది. ఏది అంటే ఎఫ్టీపీ సర్వర్స్ నుంచి అన్నా, ఎస్ఎఫ్టీపీ నుండి అన్నా, ఎఫ్టీపీ అన్నా వస్తాయి. ఓకే. ఎస్ఎఫ్టీపీ నుండి అన్నా వస్తాయి. ఎస్ఎఫ్టీపీ అన్న చేస్తారు. ఓకే. ఎస్ఎఫ్టీపీ అన్న చేస్తారు. ఓకే. ఏం చేస్తారు ఎస్ఎఫ్టీపీ చేస్తారని చెప్పా కానీ ఏం చేస్తారు అనేది క్వశ్చన్. సో స్టేజింగ్కి అనాలిసిస్కి. ఓకే. నెక్స్ట్ షేర్ పాయింట్ నుంచి అన్నా వస్తాయి డేటా. ఇది అక్కడి నుంచి రావచ్చు, లేకపోతే సీక్వెల్ డేటాబేస్ నుంచి కూడా రావచ్చు. MySQL పెట్టుకుందాం ఎగ్జాంపుల్, ఆర్ఎల్స్ సీక్వెల్ డేటాబేసెస్. ఓకే. MySQL లేకపోతే ఒరాకిల్. సో మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఫైల్స్ ఇది ఫైల్స్ ఆర్ డేటా లేక్కి వెళ్తాయి. సో డేటా లేక్కి వెళ్తాయి. నౌ ఇక్కడ మనకు కావాల్సింది, ఇక్కడికి ఫైల్స్ అన్నీ అప్లోడ్ చేస్తారు. ఫైల్స్ ఇవన్నీ మొత్తం రా ఫార్మాట్లో ఇక్కడ మొత్తం ట్రాన్స్ఫార్మ్ డేటా. దీని నుండి ఫైనల్గా రిపోర్టింగ్కి వెళ్తుంది. ఓకే. ఏది పవర్ బిఐ అన్నా, ఈ రిపోర్టింగ్ టూల్స్ కన్నా ఏ ఫార్మాట్లో అన్నా దీనికి వెళ్తాయి. సో కొంతమంది అత్యుత్సాహమైన డేటా సైంటిస్ట్ అనాలిసిస్ ఇక్కడే చేసుకుంటారు. ఈ డేటా మీదే చేసుకుంటారు కొంతమంది అనాలిసిస్. అత్యుత్సాహమైన డేటా వాళ్ళు. కొంతమంది ప్రాపర్గా ఇక్కడ నుంచి చేసుకుంటారు. ఓకే. ఇది మోడర్న్ డేటా వేరోజ్ ఆర్కిటెక్చర్. దిస్ ఈజ్ నోన్ యాజ్ మోడర్న్ డేటా వేరోజ్ ఆర్కిటెక్చర్ టైటిల్. ఇది మోడర్న్ డేటా వేరోజ్ ఆర్కిటెక్చర్. వేర్హౌస్ ఆర్కిటెక్చర్ ఇంతే. సో ఇక్కడ నుంచి డేటా వస్తుంది, లేక్కి వస్తుంది, లేక్కి డేటా వస్తుంది. ఎస్ఎఫ్టీపీ నుండి అన్న లేక్కి డేటా వస్తుంది. ఓకే. షేర్ పాయింట్ నుండి అన్న వస్తుంది డేటా. MySQL డేటాబేసెస్ అన్న దేనిలోంచి అన్న డేటా తీసుకొచ్చి లేక్లో పడేస్తారు. ఒరాకిల్ నుండి అన్న డేటా తీసుకొచ్చి పడేస్తారు. ఓకే. డేటా వచ్చిన తర్వాత నెక్స్ట్ అంతా రిలేషనల్ డేటాబేస్ వీటికి పంపి అనాలిసిస్ ఇవన్నీ. ఇది మోడర్న్ డేటా వేరోజ్ ఆర్కిటెక్చర్. డేటా లేక్ అండ్ రిలేషనల్ డేటా వేరోజ్ కాంబినేషన్ ఉన్నది. సో ఈ పార్ట్ అంతా డేటా ఇంజెషన్. సో దీన్నంతా డేటా ఇంజెషన్ అంటారు. ఇది టెక్స్ట్. దీన్ని డేటా ఇంజెషన్ అంటారు. ఈ పార్ట్ని డేటా ఇంజెషన్ ఇక్కడ అవుతుంది. ఓకే. ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ అవుతుంది. ట్రాన్స్ఫర్మేషన్ అంతా ఇక్కడ అవుతుంది. డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ ఇక్కడ అవుతాయి. సో మోడర్న్ డేటా వేరోజ్ ఆర్కిటెక్చర్లో డేటా లేక్ లేకుండా ఉండట్లేదు ఇప్పుడు. సో చాలా తక్కువ ప్లేసెస్లో డేటా లేక్ లేకుండా ఓన్లీ రిలేషనల్ టేబుల్స్లో డేటా పెడతాం. రిలేషనల్ డేటా వేరోజ్ అంటే ఒరాకిల్ స్ట్రక్చర్డ్ డేటాబేస్లు ఉంటాయి చూడండి, దానిలో పెట్టేదే రిలేషనల్ డేటా వేరోజ్. సో ఇదన్నమాట ప్రాపర్ ఆర్కిటెక్చర్. సో స్ట్రీమింగ్ యాప్స్ మర్చిపోయాం మనం. ఏపీఐ నుంచి కూడా డేటా వస్తుంది. సో కొన్నిసార్లు ఏపీఐ నుండి కూడా డేటా వస్తుంది. కొన్ని చోట్ల. ఓకే. కొన్ని చోట్ల
స్ట్రీమింగ్ యాప్స్ ఉంటాయి, కంటిన్యూస్ స్ట్రీమింగ్, మెసేజ్ క్యూల నుంచి డేటా వస్తాయి, మెసేజ్ క్యూస్. ఓకే, ఎంక్యూ అనుకోని మెసేజ్ క్యూ వేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, మెసేజ్ క్యూ నుంచి డేటా వస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా సోర్సెస్ అన్నమాట. సో ఇవన్నీ మల్టిపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఇక్కడ నుంచి రావచ్చు, ఈ లొకేషన్స్ నుంచి రావచ్చు అని మీనింగ్ ఇది. ఇవి డేటా యాస్టీస్ రావు కాదు, ఫైల్స్ యూజర్స్ అందరూ అది యూజర్ బొమ్మ కూడా పెడితే అయిపోతుంది, ఈజీ ఉంటుంది అన్నిటికంటే. ఈ దరిద్రుడు వీడి దగ్గర ఉన్న డేటాని ఈధర్ ఇక్కడ పెడతాడు, ఓకే, ఈధర్ ఇక్కడ పెడతాడు, లేకపోతే ఇక్కడ పెడతాడు, అన్నిట్లలో పెడతాడు, ఎక్కడ కుదిరితే అక్కడ నుంచి. ఇది యాక్టర్ బదులు అప్ స్ట్రీమ్ అని పెడదాం, అప్ స్ట్రీమ్ వాళ్ళు. ఓకే, అప్ స్ట్రీమ్ వాళ్ళు డేటా ఇట్లా పెడతారనమాట. సరే వీడి బొమ్మ తీసేద్దాం, ముందర అడ్డుగా ఉంది. ఓకే, అప్ స్ట్రీమ్ డ్రాప్స్ ద డేటా ఈదర్ టు దిస్ లొకేషన్, అప్లోడ్స్. సో పైన ఉన్నవాడు అప్ స్ట్రీమ్, కింద ఉన్నవాడు డౌన్ స్ట్రీమ్, అంటే ఈ రిపోర్టింగ్ ఏరియా పార్ట్ అంతా వాడు డౌన్ స్ట్రీమ్ అనమాట. సో ఇలా అప్ స్ట్రీమ్ వాళ్ళు డేటాని మనకి ఈధర్ ఏదో ఒకలాగా పంపుతారనమాట, పంపి అక్కడ నుంచి డేటా లేక్ వేస్తారు. ఇది మోడర్న్ డేటా వేరోస్ ఆర్కిటెక్చర్. సో ఇదే మనం చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ మనం పీడిఎఫ్కి వద్దాం. ఇక్కడ వీడేమంటాడు, వాట్ ఈజ్ రిలేషనల్ డేటా వేరోస్ గురించి చదువుతాం. ఐ యూజ్ రిలేషనల్ డేటాబేస్ ఫర్ ఇయర్స్ బట్ ఐ హ్యాడ్ నెవర్ బీన్ ఎక్స్పోజ్ టు రిలేషనల్ డేటా వేరోస్. ఐ వాజ్ వర్కింగ్. ఈ తలనొప్పి అంతా అవసరం, బికాస్ వీ నో అట్లీస్ట్ సమ్ డీటెయిల్స్ అబౌట్ relational databases. So what is relational is where you centrally store and manage large volumes of structured data copied from multiple data sources to be used for historical and trend analysis, so that your company makes better business decisions. Okay, it is called relational because it is based on relational widely used approach to data representation in organizations. In the relational model, data is organized into tables and known as relations, hence the name. These tables consist of rows where each row represents entity and each column represents attribute of that entity. So it is called a data warehouse because it collects, stores and manages large volumes of structured data from various sources such as transactional, external data feeds. ఇవన్నీ మనం అదే కదా బొమ్మ గీసింది ఇప్పటివరకు, అంటే ఈ లేకపోతే అదే కదా మీనింగ్. మల్టిపుల్ సోర్సెస్ నుంచి రిలేషనల్ డేటా వేర్హౌస్కి వెళ్తున్నాయి డేటా అని మీనింగ్. సో అది బొమ్మ లేకపోతే అదే మీనింగ్ యాక్చువల్లీ. సో మనం కరెక్ట్గా చెప్పాం అయితే. సో నాట్ ఆల్ డేటా వేర్హౌసెస్ ఆర్ బేస్డ్ ఆన్ నాన్ రిలేషనల్ డేటా వేర్హౌసెస్ ఇంక్లూడ్ టైప్ లైక్ columnar, NoSQL and graph data. However, relational are much more popular and widely about. Not all data warehouses are based on relational. అంటే ఇప్పుడు ఇక్కడ మనం రిలేషనల్ డేటా వేర్హౌస్ పెట్టాం, కానీ కొన్ని చోట్ల నాన్ రిలేషనల్ డేటాబేస్, రిలేషనల్ ఆర్ నాన్ రిలేషనల్ పెట్టద్దాం ఇక్కడ, ఆర్ నాన్ రిలేషనల్. ఓకే, రిలేషనల్ ఆర్ నాన్ రిలేషనల్ డేటా వేర్హౌస్ అంటే మనం ఒరాకిల్, సీక్వెల్ రిలేటెడ్, ఎక్కడైతే సీక్వెల్ క్వెరీస్ రాయగలుగుతామో అది రిలేషనల్ డేటా వేర్హౌస్. అండ్ నాన్ రిలేషనల్ డేటా వేర్హౌస్ అంటే NoSQL. సో సీక్వెల్ ఆర్ NoSQL, ఆ టెక్స్ట్ పెడదాం, ఈజీ ఉంటుంది బొమ్మ. సో ఇక్కడ ఈదర్ సీక్వెల్ డేటాబేసెస్ ఉంటాయి, లేకపోతే NoSQL డేటాబేసెస్ ఉంటాయి. సో మనకి NoSQL డేటాబేస్ అంటే కంగారు పడకాలి, అదే దానికి కూడా ఒక PDF ఉంది మనకి. సో సో దాని దగ్గర కూడా వెళ్దాం. ఫస్ట్ ఇది అయిన తర్వాత దాని దగ్గరికి మనం వెళ్దాం. ఓకే, రిలేషనల్ నాన్ డేటా లేక్ అంటే ఒక షేర్ పాయింట్ లొకేషన్ లాంటిది, ఆల్రెడీ మనం అనుకున్నాం కదా. సో అదనమాట మ్యాటర్. సో ఇక్కడ హౌఎవర్ ఆర్ మచ్ మోర్ పాపులర్ వైడ్లీ అడాప్టెడ్ ప్రైమర్లీ బికాస్ రిలేషనల్ డేటా హ్యావ్ ద రిలేషనల్ మోడల్ ఈస్ వెల్ సూటెడ్ ఫర్ స్ట్రక్చర్డ్ డేటా విచ్ ఇస్ కామన్లీ ఫౌండ్ ఇన్ బిజినెస్ అప్లికేషన్స్. సీక్వెల్ రాస్తాము, RDW ఇదంతా రాశాడు. ద క్రిటికల్ కాన్సెప్ట్ ఆఫ్ ఈ స్పాట్ సింగిల్ వర్షన్ ఆఫ్ ట్రూత్ ఇవన్నీ అవసరం లేదు. సో దిస్ ensures all the users have access to the same information, eliminating any discrepancies or inconsistencies. ఇవన్నీ మనకు తెలిసినవే. సో ఇవన్నీ అవసరం లేదు ఇమీడియట్గా. సో ఇఫ్ డేటా వేర్హౌస్ ఈజ్ యూజ్ బై ద ఎంటర్ కంపెనీ, ఇట్స్ ఆఫెన్ కాల్డ్ ఎస్ ఎంటర్ప్రైజ్ డేటా వేర్హౌస్. మొత్తం కంపెనీ వాడితే ఎంటర్ప్రైజ్ డేటా వేర్హౌస్, కొంతమంది వాడితే నార్మల్ డేటా వేర్హౌస్. ఈజ్ మోర్ కాంప్రహెన్సివ్ అండ్ రోబస్ట్ వర్షన్ ఆఫ్ డేటా వేర్హౌస్, వైల్ స్టాండర్డ్ డేటా వేర్హౌస్ మైట్ సపోర్ట్ అ ఫ్యూ బిజినెస్ యూనిట్స్. అంతే కదా, మనం నార్మల్గా పార్ట్స్ వేసింది కొంతమందికి, బట్ అంత మొత్తం ఆర్గనైజేషన్ పార్ట్స్ అయితే వాడతలే. ఓకే,
సో ప్రొవైడ్ సింగిల్ యూనిట్ వెరిఫై ఇలస్ట్రేట్స్ అ మేజర్ రీజన్ టు హ్యావ్ అ డేటా వేరోస్. ఇదంతా సోది ఈ బుక్లో రాయడానికి రాసేట్ చేయండి ఆన్సర్ ఫైన్. సో ఇట్లా ఉంటుంది బాబా. లెగసీ అప్లికేషన్స్, ఫినాన్స్, మార్కెటింగ్, ఇన్వెంటరీ కంట్రోల్, సేల్స్, ఇవన్నీ అంత తలనొప్పి అనమాట. ఎంటర్ప్రైజ్ డేటా వేరోస్లో ప్రాపర్గా కన్సాలిడేట్ చేసి సింగిల్ ఒక నీట్గా ఇస్తారు. సో చూస్తే రిలేషనల్, ఇవన్నీ లెఫ్ట్ సైడ్ అంతా ట్రాన్సాక్షనల్ డేటాబేస్, రైట్ సైడ్ అంతా అనలిటికల్ డేటాబేస్. సో ఇదంతా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డేటాబేస్కి కంపు ఉంది. ఇక్కడ చూడు నీట్గా ఎంత ప్రాపర్గా ఆర్గనైజ్ చేస్తుందో, అది ఈ బొమ్మ తాలూకు ఉద్దేశం. ఓకే. Typically to build a warehouse, you will create data pipeline that performs 3 steps: extract, transform, load, which we know. The pipeline extracts data from source systems. The pipelines extract data from the source system. Pipeline extract data from the source system, such as database and flat files. అంతే కదా, ఈ బొమ్మలో అదే ఉంది, such as database and flat files. Okay. The extracted data is then transformed and manipulated to fit the target system's requirements. This can involve cleaning, filtering, aggregating, combining. అదే కదా మనం ఇక్కడ కూడా గీసింది. సో టార్గెట్ సిస్టమ్ అంటే ఈ రిపోర్టింగ్ వాడికి ఎట్లయితే కావాలో అట్లా. సో ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటాము, దానికి కావాల్సిన మార్పులు చేర్పులు అన్నీ చేసి డ్రాప్ చేస్తాం. సో ద ట్రాన్స్ఫార్మ్ డేటా ఈజ్ డేటా లోడెడ్ into data warehouse, a relational data warehouse or non-relational data warehouse. The DBA can make database and field names more meaningful, making it easier and faster. What a data warehouse is not. Data warehouse is not just a copy of source database. Data warehouse is not just a copy of source database. It is only for the business perspective. Okay. Next, views with unions. A data warehouse is not a copy of multiple tables from various source systems union together in SQL view. Ante. And it's not a dumping ground. Ante. Okay. Top down approach ante డేటా సోర్సెస్ నుంచి లోడ్లో డేటా వేరోస్ వేసి రిపోర్టింగ్ ఇస్తారు, అది టాప్ డౌన్. ఓకే. The top-down approach, why use relational data warehouse? Makes it much easier to build a kind of business solution, obviously. ఎందుకంటే NoSQL అంటే మల్టిపుల్ టూల్స్ వాడాలి. ఇప్పుడు రిలేషనల్ డేటా వేరోస్ ఉందనుకో, రిపోర్టింగ్ డైరెక్ట్ SQL క్వైరీస్ వస్తే ప్రతి టూల్లో రిపోర్ట్స్ వ్యూ చేయడం ఈజీ, ఎందుకంటే రో కాలం ఫీచర్లో ఉన్నాయి. నాన్ రిలేషనల్ డేటా వేరోస్ అంతా డాక్యుమెంట్ ఫామ్లోన కీ కాలం, కీ వాల్యూ పేర్స్ ఫార్మాట్లోనే ఇలా ఉంటాయి. ఆ పంచాయతీకి వేరే టూల్స్ మళ్ళీ అవసరం. సో నీకు రిపోర్టింగ్ టూల్స్ ఆల్రెడీ ఈజీగా ఉండడానికంటే రిలేషనల్ డేటా వేరోస్నే ప్రిపేర్ చేస్తాయి. ఏవి మన రిపోర్టింగ్ టూల్స్. ఓకే. సో యా, let's look in major benefits you can get from use. Reduce stress on production system, అంతే కదా డౌన్ స్ట్రీమ్ టీమ్స్లో. ఆప్టిమైజ్ ఫర్ రీడ్ యాక్సెస్, ఇంటిగ్రేట్ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ డేటా, అది ఈజీ. రన్ యాక్యురేట్ హిస్టారికల్ రిపోర్ట్స్ క్వైరీస్లో. రీస్ట్రక్చర్ అండ్ రీనేమ్ టేబుల్స్ ఈజీ. ప్రొటెక్ట్ అగైన్స్ అప్లికేషన్ అప్గ్రేడ్స్ అండ్ ఆల్. కీప్ హిస్టారికల్ డేటా. మాస్టర్ డేటా మేనేజ్మెంట్ ఈజీ, ఎందుకంటే మనకి డేటా లీనియేజ్ టూల్స్ ఇవన్నీ ఈజీ రాయగలుగుతాం. కాలమ్ హైరార్కీ అంటే లైక్ ఒక టేబుల్ రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కాన్సెప్ట్ ఈజీ దీన్ని. ఓకే. And improve data quality by plugging holes in source systems and all. Enhance IT involvement in report creation. Drawbacks and complexity. So every time we have to and time to design, build and maintain. DBA team undali. SQL compulsory రావాలి. హై కాస్ట్స్ మెయింటైనింగ్, రిక్వైర్మెంట్ మెయింటెనెన్స్ ఉంటాయి, అప్గ్రేడేషన్స్ ఉంటాయి, ప్యాచ్ వర్క్లు ఉంటాయి. డేటా ఇంటిగ్రేషన్ ఛాలెంజెస్, స్ట్రక్చర్డ్ డేటా కొన్నిసార్లు ఇంటిగ్రేషన్ ఛాలెంజెస్, ఎందుకంటే ఒకవేళ డేటా లేకపోతే ఇక్కడ మల్టిపుల్ డిఫరెంట్ ఫైల్ ఫార్మాట్స్ ఉంటాయి, వాటిని కన్వర్ట్ చేసి నేను రిలేషనల్కి చేయాలి, అది చాలా కష్టం ప్రతిసారి. ఓకే. అండ్ టైం కన్స్యూమింగ్ డేటా ట్రాన్స్ఫర్మేషన్, అంతే హ్యూజ్ డేటా ఉంటుంది, ఒకటేసారి డేటా వెళ్ళలేదు కాబట్టి స్లోగా టైం తీసుకుంటుంది. ఫాస్ట్ డేటా టు బి లోడెడ్, ఇట్ నీడ్ ట్రాన్స్ఫార్మ్. ద ప్రాసెస్ కెన్ టేక్ ఎర్రర్ ఇన్ డేటా ట్రాన్స్ఫర్ కెన్ లీడ్ టు inaccurate analysis. Data latency. Because data warehouses are designed to handle large volume, they can be slower to process other types of databases. This can result in data latency, where data in the data warehouse is not up to date with the most recent changes to the data warehouse. Maintenance window ఉంటుంది, patching work అని maintenance window, limited flexibility. How often to extract the data depends completely on the user actually. Extraction methods ఇవన్నీ. So there are two types of extraction methods. How often do you populate the data warehouse depends largely on how often source systems are updated and how timely the end user needs. అదే కదా అన్నది. So often end users don't want to see the data for the current day, preferring to get all the data through the end of the prior day. Current dayకి తీసుకోరు జనరల్గా, డేటా ప్రీవియస్ డేకే ఉంటుంది. In this case, you can run your job to extract via ETL tool each night after the source system databases have finished
అప్డేటింగ్ ఈ క్వశ్చన్ మనం తీసుకోవాలి క్లయింట్స్ దగ్గర నుంచి. ఓకే, if the end users require updates during the day, then more frequent extract transform needs are needed. How often do you extract data అంటే ఇది డిపెండ్స్, అవర్లీ కావాలా, ఎండ్ ఆఫ్ ద డే కావాలా, లేకపోతే ప్రీవియస్ డే కావాలా, ఇవన్నీ మనం ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి. ఆన్ దిస్ వన్ థింగ్ టు కన్సిడర్ ఇస్ ద సైజ్ ఆఫ్ ద డేటా. Consider the size of the data for each extract. If it is very large, updating the data warehouse may take too long. You might want to split the update into smaller chunks. If it is very long, అంతే కదా, ఎక్కువ ఉందనుకో డేటా స్ప్లిట్ చేయాలి. డూ మోర్ ఫ్రీక్వెంట్ ఎక్స్ట్రాక్ట్స్ అండ్ అప్డేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ అవర్లీ ఇన్స్టెడ్ ఆఫ్ డైలీ. హ్యూజ్ వాల్యూమ్ ఉంటే. Also, it may take too long to transfer large amounts of data from source systems to the data warehouse, especially if source data is on-premises and you don't have large pipeline from source system to the internet. సో ఇది కూడా అంతే, ఆన్ ప్రెమిసెస్లో కనుక డేటా ఉంటే దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఒక ఆన్ ప్రెమిసెస్ ఇంకోటికి క్లౌడ్ కిందకి, అంటే ఇంకోటికి వేరే సిస్టమ్ కిందకి కదా. దిస్ అండ్ ద రీజన్ వై యూ మే వాంట్ టు గో ఫర్ లార్జ్లీ నైట్లీ ట్రాన్స్ఫర్స్ టు స్మాలర్ అర్లీ ట్రాన్స్ఫర్స్ డ్యూరింగ్ ద డే. ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్ రెండు, ఫుల్ ఎక్స్ట్రాక్షన్ అండ్ ఇంక్రిమెంటల్ ఎక్స్ట్రాక్షన్. ఫుల్ లోడ్, ఇంక్రిమెంటల్ లోడ్. ఇంక్రిమెంటల్ అంటే ఒక టైం సెట్ చేసుకొని స్పెసిఫైడ్ టైం చేంజ్, ఆ చేంజ్ నుంచి ఈ చేంజ్, అది ఆబ్వియస్ తెలుసు. ఫుల్ లోడ్ అంటే ఒక డంప్ ఇచ్చేస్తారు, అప్పటి వరకు ఉన్న డేటా మొత్తం అంతా. ఇంక్రిమెంటల్ అంటే ఇప్పటి నుండి నెక్స్ట్ చేంజ్ అయ్యేంత వరకు ఉన్న డేటా అంతా తీసుకొని పడేయడం. సో సో విత్ మోర్ సోర్స్ సిస్టమ్స్ యూ విల్ యూస్ కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ మెథడ్స్. ఓకే, there are two ways to extract the data, online and offline. In online extraction, the extraction process can connect directly to the source system. సో ఇది అవసరం లేదు, ఇది 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 బేసిక్లీ కన్ఫ్యూజన్ పాయింట్ చెప్తాను. ఆర్ ఇట్ మే కనెక్ట్ టు ఇంటర్మీడియటరీ సిస్టమ్, ఇవన్నీ అవసరం లేదు, ఇది అన్నెసరీ కన్ఫ్యూజన్ పాయింట్స్. హౌ టు డిటర్మైన్ వాట్ హ్యాస్ చేంజ్ సిన్స్ ద లాస్ట్ ఎక్స్ట్రాక్షన్. ఇంక్రిమెంటల్ లోడ్కి టైమ్ స్టాంప్స్, change data capture in CDC records of most relational supports CDC, which records the inserts applied to the database tables and make table record available for what changes. You need real-time replay database where we can see changes to that source system reflected within few. CDC can be key enabling technology. Partitioning. Some source systems use range partitioning in which the source tables are partitioning along date key, which makes it easy to identify new data. For example, if you are extracting data from orders table partitioned by day, it's easy to identify the current or previous day's data. Database triggers. ఓకే, ట్రిగ్గర్స్ కూడా సిడిసి కింద. ఇది సిమిలర్ టు సిడిసి కాన్సెప్ట్ కింద. మర్జ్ స్టేట్మెంట్ అంతే, ఆబ్వియస్లీ ఉన్నాయో లేవో టార్గెట్లో లుకప్ చేసుకొని, లేకపోతే ఇన్సర్ట్ లేకపోతే అప్డేట్ అట్లా. ఓకే, దట్ ఈస్ రిలేషనల్ డేటా వేర్హౌస్. నౌ కమింగ్ టు డేటా లేక్, మోస్ట్ యాంటిసిపేటెడ్ డేటా లేక్ కాన్సెప్ట్.